అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 230వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, ముఖ్యంగా గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు, భగవంతుని ప్రేమికులు, సత్యాన్ని ధర్మాన్ని ఆరాధించేవారు, మంచి జీవితాన్ని కోరుకునేటువంటి అందరికీ కూడా నమస్సుమాంజలి, స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనము ధార్మికము, ఆధ్యాత్మికం చాలా ముఖ్యమైన అంశాన్ని మనం చర్చించుకుంటూ ఉన్నాం. మేబీ గత 10 ఎపిసోడ్స్ నుండి మనం చర్చించుకుంటాం, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఈ ఎపిసోడ్లో కూడా ధార్మికము, ఆధ్యాత్మిక మధ్య భేదం ఏంటో తెలుసుకోవాలి. ఎందువల్లంటే ధార్మికము కేవలము ఒక ధర్మానికి చెందినటువంటి విషయం. అర్థమైందండి? అంటే సంపూర్ణ మానవాళికి సంబంధించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? సమస్త మానవాళి అంటే 850 కోట్ల. ధార్మికం అంటే హిందూ ధర్మం. హిందూ ధర్మము అనుకుంటే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి గ్రంథము శ్రీమద్ భగవద్గీత అని భావిస్తున్నప్పుడు అందులో ఎంతమంది అయితే హిందువులు ఉన్నారో అంతమందికి మాత్రమే సంబంధించింది. 150 కోట్లు, 200 కోట్లు, ఎంతైతే అనుకోండి, పార్ట్ ఆఫ్ ద హ్యుమానిటీ. సో ఈ విధంగా అర్థం చేసుకోవడానికి భగవద్గీతలో ఎటువంటి రుజువులు లేవండి. భగవద్గీతలోనే కాదు, సర్వశాస్త్రమై శిరోమణి భగవద్గీత అనుకున్నప్పుడు సర్వశాస్త్రాలకి తల్లి లాంటిది, శ్రేష్టమైనది భగవద్గీత అనుకున్నప్పుడు ఆ భగవద్గీతలో ఏదైతే విషయం చెప్పబడిందో అదే విషయము సర్వశాస్త్రాల్లో కూడా ఉంటుందన్నమాట. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? ఏ ధర్మశాస్త్రంలో కూడా ఈ విధంగా చెప్పబడలేదు. ఏ విధంగానండి? భగవంతుడు కేవలము ఒక ధర్మానికి మాత్రమే చెందినవాడు. ఇదే నిజమైనట్లయితే మన భగవద్గీతలో లేమండి. భగవద్గీత బయటకు వచ్చేసాం. భగవద్గీత ఏం చెప్పింది? నేను ఒక్కడే భగవంతుని, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నది. అర్థం? ఈ విషయాన్ని మనం గుర్తించండి. చాలా సులభమైన విషయము. ఇది ఏమి కాంప్లికేటెడ్ కాదు. శ్రీమద్ భగవద్గీతలో అనేక రుజువులు ఉన్నాయి నేను ఒక్కడే భగవంతుణ్ణి అని చెప్పి. అందువలన ఈ విషయాన్ని చాలా తీవ్రమైన విషయంగా పరిగణించండి, అర్థం చేసుకోండి. విశ్వాత్మలందరికీ సంబంధించినటువంటి గీతా శాస్త్రము గీత. ఇప్పుడు ఇదే దాంట్లో మరొక అంశాన్ని తీసుకొస్తున్నాను. ఈ రోజున ప్రపంచం అంతా కుళ్ళిపోతోంది. ఎందుకు చెడు పనులు చేస్తున్నారు? ఎందుకు రోజు రోజుకి ఏమండి అత్యధిక శాతంలో మనుషులు రాంగ్ రూట్ లో వెళుతున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, దుష్కర్మలు చేస్తున్నారు, ఒక సాటి మనిషిని బాధ పెడుతున్నాడు, కేవలం కొంత డబ్బు అన్యాయ వక్ర మార్గంలో సంపాదించుకునేటువంటి ఒక ఉద్దేశంతో ఇతరులకు దుఃఖాన్ని కలిగిస్తున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా వక్ర మార్గంలో కానీ, వంకర టింకర మార్గంలో కానీ, అన్యాయ మార్గంలో, అధర్మ మార్గంలో ధనాన్ని పోగు చేస్తున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, కొంతమందిని మనం బాధ పెడుతున్నాం. అందరినీ సంతోషపరుస్తూ మనము ఎక్స్ట్రా ధనాన్ని మనం పోగు చేసుకోలేము. గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా దైహిక వాంఛలు, అర్థమైందండి, దేహాభిమానము కారణంగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ విధంగా అందరిని దుఃఖపడుతూ చేస్తున్నప్పుడు మళ్ళీ కూడా మనం ఏమంట భక్తి మార్గంలోనే ఏమంటారండి? ఎవరు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదుర నరుడా అంటారు. వాళ్ళు అది కూడా అంటారు, తప్పుడు పనులు కూడా చేస్తున్నారు అంటే అర్థం ఏమిటి? ఏమండి? ఎవరు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు. అలాంటప్పుడు మంచి కర్మలు చెయ్యాలి కదా. ఈ మాటని నేను విశ్వసిస్తాను, మళ్ళీ నాకు డబ్బు కావాలి, వంకర టింకర మార్గంలో ప్రయాణం చేస్తున్నాను. మనిషి దిగజారిపోతున్నాడు. ప్రపంచం దిగజారుతుంది అంటే ప్రపంచం అంటే ఏమిటి? ప్రపంచం అంటే మనుషులు దిగజారితే ప్రపంచం దిగజారినట్టు, మనుషులు బాగుంటే ప్రపంచం బాగున్నట్టు. ఈ కర్మల గుహ్య గతి అంటారు చూసారు, దీన్ని ఏమంటారంటే కర్మల గుహ్య గతి. ఈ గుహ్యత అర్థం చేయించలేకపోయింది ధార్మికం. ఏ విధంగా చేసిన పాపాన్ని వీడు అనుభవం చేస్తాడు? ఎవడు చేసిన పాపం వాడు అనుభవించాలంటున్నాం కదా, ఎలాగ అనుభవం చేస్తాడు?
ఆ స్పష్టత ధార్మిక జ్ఞానం ఇవ్వట్లేదండి. గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? కేవలం అంటున్నాం అంతే. సరే చూసుకుందాం. ఏదో అవుతుంది. ఈ జన్మ వరకు నేను నాకిచ్చిన నాకు నా ఉద్యోగం రీత్యా వచ్చినటువంటి జీతం సరిపోవట్లేదు. వ్యాపారంలో కూడా అంతగా వ్యాపారం చేస్తున్నట్లయితే ఆ డబ్బు సరిపోవటం లేదు. కానీ నా కోరికలు అనేకమైన కోరికలున్నాయి. భార్య, పిల్లలున్నారు. వాళ్ళని చాలా బాగా పైకి తీసుకొని రావాలి. ఇప్పుడున్నటువంటి డబ్బు సరిపోదు. అర్థమైందండి? సో, ఆ విధంగా ఒక ఏమంటారు దేహాభిమానముతో కూడినటువంటి బలహీనతకి లొంగిపోతున్నాడు. అర్థమైందండి? సో, ఈ విధంగా ప్రతి ఒక్కరు ఎందుకు తప్పు చేస్తున్నారు? తప్పు, తప్పు అని తెలిసి చేస్తున్నాడు. కానీ ఎవరైనా ఇది కరెక్టేనండి, పర్వాలేదు అని చెప్పి చేస్తున్నారా? ఇది ఖచ్చితంగా పాపకర్మ. దీనికి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అనుభవం చేసి తీరాలి. తదుపరి జన్మ నాకు బాగుండదు. ఇవన్నీ తెలిసి కేవలం వర్తమానములో దైహిక వాంఛలు, దైహిక కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే ఈ విధంగా ఇటువంటి పాడు పనులు జరుగుతున్నాయి. నిజంగా ఈ కర్మల గుహ్యగతి ధార్మిక జగత్తులో కూడా అర్థమై ఉంటే ఇటువంటి పాపాలు జరగవండి. ఆధ్యాత్మిక జగత్తులోకి వస్తే మీకు తెలుస్తుంది. ఎటువంటి విధంగా మీరు భయంకరమైనటువంటి ఈ యొక్క ప్రతిఫలము, ఈ పరిహారం చెల్లించుకోవాల్సి వస్తుందో మీకు అర్థమవుతుంది. కర్మల గుహ్యగతి అర్థమైందండి. కర్మణో హి అపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణ, అకర్మణశ్చ బోద్ధవ్యం, గహనా కర్మణో గతి అంటాడు. గహనా అంటే అతి లోతైనదంట. ఇది కర్మల గుహ్యగతి చాలా లోతైనది అంటున్నాడు. అకర్మ, వికర్మ, కర్మ గురించి తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. వికర్మల ద్వారా ఏమవుతుందండి? ఆత్మలో కుళ్ళు పేరుకుపోతుంది. దాన్నే కుళ్ళునే సంస్కారాలు అంటున్నాడు. అర్థమైందండి? ప్రతి చెడు మాట, ప్రతి చెడు సంకల్పము, ప్రతి చెడు కర్మ, పాప కర్మ, లోపభూయిష్ట కర్మ, భ్రష్ట కర్మ, దుష్ట కర్మ, నీచ నికృష్ట కర్మ మన ఆత్మని పాడు చేస్తుంది. ఇప్పటికీ అనేక జన్మలుగా ద్వాపర యుగము నుండి మనము ఆత్మని కుళ్ళబెట్టుకొని బొగ్గులాగా తయారు చేసుకుని బంగారంగా ఉన్నటువంటి ఆత్మని ఆ విధంగా నల్లగా కుళ్ళిపోయినట్టుగా తయారు చేసుకుని ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ స్థాయిలో మనం చేరుకున్నాం. అర్థమైంది? ఇంకా కూడా మనము ఈ యొక్క శరీరాన్ని ఇంద్రియ సుఖము కొరకు వాడుకుంటూ ఆ విధంగా ఇంకా తప్పుడు పనులు చేసుకోవడం అనేది అది మన జీవితాన్ని మనమే ఆ విధంగా భ్రష్టు పట్టించుకుంటున్నాం. మన చేత్తో, మన వేళ్లతో మన కళ్ళని పొడుచుకుంటున్నాం. అర్థమైందండి? ఇది కర్మల గుహ్యగతి. ఎందుకంటే ఆత్మ కుళ్ళిపోయింది అంటే ఈ జన్మలో కూడా మీకు స్థాయి రూపంగా సుఖశాంతులు ఉండవు. భలే మీరు అక్రమ మార్గములో, వంకర టింకర మార్గములో ఎక్కువగా డబ్బు సంపాదించుకుని ఉండొచ్చు. మీకు మామూలుగా వచ్చే జీతం 50,000, 60,000, ₹1,00,000 అనుకోండి. మీరు నెలకి 10,00,000 రూపాయలు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకుంటున్నారనుకోండి. మీకు నిద్ర పడుతుందండి? మీకు ఆలోచనలు ఎట్లా ఉంటాయండి? భయం వేయదండి? తప్పుడు పనులు చేసేవాడికి భయం వేస్తుంది. భయం వల్లనే భక్తి అంటున్నారు, భయభక్తులు అంటున్నారు కదా! అర్థమైందండి? ఆత్మ కుళ్ళిపోతే ఏమవుతుందండి? ఎంత డబ్బున్నా, ఎన్ని ఆస్తిపాస్తులు సమకూర్చుకున్నా, ఎంత బంగారం ఉన్నా, ఎన్ని పెద్ద పెద్ద భవంతుల్లో నివసిస్తున్నా, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నా అర్థం చేసుకోండి. మనము శాంతిగా ఉండలేము, సౌఖ్యంగా ఉండలేము. తప్పుడు మార్గములో, వంకర టింకర మార్గములో సంపాదించినటువంటి డబ్బు మనకి కానీ, మన ఫ్యామిలీకి కానీ, మన కుటుంబానికి కానీ, మన పిల్లలకు కానీ ఎవరికీ కూడా మంచి జరగదండి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నామండి. చిన్న చిన్న పిల్లలకి రకరకాల రోగాలు వస్తున్నాయి. ఉన్నట్టుండి యాక్సిడెంట్ అవుతుంది. ఉన్నట్టుండి అనారోగ్యం పాలవుతున్నారు. ఉన్న డబ్బంతా ఆరోగ్యాన్ని పెట్టుకోవడానికే, మళ్ళీ పునః తెచ్చుకోవడానికే మనకి సరిపోవటం లేదు. కార్పొరేట్ ఆసుపత్రులు రెడీగా ఉన్నాయి. మనని ఆ విధంగా కబళించడానికి మన డబ్బునంతా కూడా పాకెట్ అంతా ఎంప్టీ చేసేస్తారు. కరోనా టైంలో మనకు అర్థమైంది. ఒక్కరోజు అడ్మిట్ అవుతే ₹1,00,000 కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాకు తెలిసిన చుట్టాలకి ఆ విధంగా జరిగింది. 18,00,000 కట్టి ఇంకా తర్వాత కట్టలేక బయటకు వచ్చేసారు. ఏదైతే అయిందని చెప్పి. తర్వాత ఏదో నాటుమందు ఏదో వేసుకొని తగ్గించుకున్నారు. అర్థమైందండి? ఆత్మనే తన కూడా తీసుకొని వెళుతోంది, సంస్కారాలను తీసుకొని వెళుతోంది. 13వ అధ్యాయంలోని 21వ శ్లోకము, 15వ అధ్యాయంలోని 8వ శ్లోకం మీరు రాసుకోండి. ఇప్పటికే అనేక మార్లు నేను చర్చించడం జరిగింది. సంస్కారాల ఆధారంగా సాత్విక సంస్కారాలైతే
సత్యయుగంలో జన్మ తీసుకుంటావు, దైవీ సంస్కారాలతో కూడుకున్నటువంటి దేవతా జన్మ తీసుకుంటావు. అదేవిధంగా అదే సత్య త్రేతాయుగాలు రెండు కూడా స్వర్గం అంటున్నాడు కాబట్టి ఆ యొక్క యుగంలో వెళతావు, యుగాల్లోకి. ఒకవేళ రజోగుణముతో నీ సంస్కారాలు మధ్యస్థంగా ఉండినట్లయితే నీవు ద్వాపర యుగంలో జన్మ తీసుకుంటావు. అదేవిధంగా నీ సంస్కారాలు కుళ్ళిపోయినట్లయితే నీవు మళ్ళీ కలియుగములో పనికిరాని జన్మలు ఉన్నాయి కదండి. కొన్ని కోటాను కోట్ల జన్మలు ఉన్నాయి. రోడ్డు మీద అడుక్కునే వాళ్ళ జన్మలు కూడా కోటాను కోట్లు ఉన్నాయండి. కళ్ళు లేకుండా, కాళ్ళు లేకుండా, బుద్ధి మందగించి పిచ్చి పిచ్చిగా ఒక పూటకి తిండి గతి లేని జన్మలు ఎన్నో కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. అర్థమైందండి. మరి అటువంటి జన్మలు ఎందుకు తీసుకుంటున్నారు? అప్పుడు మనమే చూస్తాం కదా, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడో అంటాం. మరి అలాంటప్పుడు ఆ మాట మన నోటి నుండే వస్తుంది కదా. మరి మనం ఎందుకు మంచి మార్గాలను పొందకూడదు? మనం ఎందుకు అవతల వాడికి దుఃఖాన్ని కలిగించకుండా సుఖాన్ని ఇవ్వకూడదు? అర్థమైందండి. మనకు వచ్చిన డబ్బుతో మనం జీవించుకోలేమా? మన పిల్లల్ని చక్కగా చదివించుకోలేమా? అందుకని అక్కడ భగవంతుడు సంతుష్టత అనే పదాన్ని తీసుకొచ్చాడు. అర్థం చేసుకోండి. అర్థమైందండి. అందువలన ఈ యొక్క సంస్కారాలని మార్చుకోవాలి. ఈ సంస్కారాలు భయంకరంగా ఉంటాయి. దీన్ని పాడు చేసుకుంటే మన వర్తమాన జీవితంలో కూడా సుఖశాంతులు ఉండవు. భావి జన్మలో అధోగతి పాలవుతాము. మనం నరకంలో పుడతాము. చాలా దీనాతి దీనమైనటువంటి, హీనాతి హీనమైనటువంటి, నీచాతి నీచమైనటువంటి జన్మలు పొందుతాము. ఎంతో కాలం ఎన్నో జన్మలు దుఃఖపడాల్సి వస్తుంది. ఈ ఒక్క జన్మ, ఇది ఆఖరి జన్మ. భగవంతుడు ప్రాధేయపడుతున్నాడు. పవిత్రత ఆధారంగా జీవితాన్ని తయారు చేసుకోండి. సాటి మనిషిని దుఃఖపెట్టకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా నా సంతానమే. పితా అహమస్య జగతః. ఈ కర్మల గుహ్యగతి ఆధ్యాత్మిక మార్గములో మీకు ఏదైతే అర్థమవుతుందో, ఆధ్యాత్మిక దృష్టికోణములో, తత్వజ్ఞాన కోణములో మీకు అర్థమవుతుందో, ఆ విధంగా ధార్మిక జగత్తులో మీకు అర్థము కాదు. కేవలం అంటారు, నువ్వు తప్పుడు పనులు చేయకునైనా మంచి మార్గాన్ని అడుగు, ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాలంటారు. కానీ అనుభవించడానికే సిద్ధమైపోయారు. ఎందుకంటే అందులో అన్ని గూఢ రహస్యాన్ని చెప్పలేదు. ఈ సంస్కారాలు పాడవుతాయి. సంస్కారాలు వెళ్ళి తదుపరి వస్త్రాన్ని వెతుక్కుంటుంది. కుళ్ళు సంస్కారాలు వెళ్ళినప్పుడు కుళ్ళు వస్త్రాన్ని వెతుక్కుంటుంది. కుళ్ళు శరీరం తయారైనప్పుడే అప్పుడే అందులోకి ప్రవేశిస్తుంది. శ్రేష్టమైనటువంటి స్వర్గములోకి, సత్యత్రేతాయుగంలో దైవీ సంస్కారాలతో కూడుకున్నటువంటి వాళ్ళు మాత్రమే వెళతారని 14వ అధ్యాయంలోని 14వ శ్లోకము రాసుకోండి. ఇప్పటికే చెప్పాను మీకు. 14:15లో ఎవరు సత్యయుగంలో వెళతారు, ఎవరు త్రేతాలోకి వెళతారు, ఎవరు ద్వాపరంలోకి వెళతారు, ఎవరు ఈ యొక్క మళ్ళీ కలియుగంలోని దీనాతి దీన అవస్థలో వెళతారు అన్న విషయం చాలా స్పష్టంగా బద్దలు కొట్టినట్లుగా భగవంతుడు స్పష్టం చేయడం జరిగింది. ఇది ముందు మాట అండి. ధార్మికము ఆధ్యాత్మికము, ఈ విషయాన్ని ఇక్కడ మనం స్టాప్ పెట్టేద్దాము. తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మళ్ళీ తెలుసుకుందాం. ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎన్నన్నా చెప్పుకోవచ్చు. ఎందుకు ఇవన్నీ కూడా భగవంతుడు చెప్తున్నాడు? భగవంతుడే చెప్తున్నాడు, నేనేం చెప్పటం లేదు. భగవద్గీత ఆధారంగా చెప్తున్నానంటే భగవాను వాచ. ఎందుకు చెప్తున్నాడంటే నా బిడ్డలు సరైన మార్గంలో పడతారు. నన్ను మాత్రమే తెలుసుకుని నేను చెప్పినటువంటి మార్గంలో నడిచి తమ యొక్క వర్తమాన జీవితము, భావి జీవితం కూడా సర్వాంగ సుందరంగా తయారు చేసుకుంటాను. ఒక తపన, ఒక తండ్రి యొక్క తపన. బిడ్డలు పాడైపోతుంటే ఏ విధంగా అయితే లౌకికలో బిడ్డలు పాడైపోతుంటే తండ్రి తపన పడుతుంటాడు, భగవంతుడా వాళ్ళకి బుద్ధినివ్వు, నా పిల్లల్ని సన్మార్గంలో పెట్టు, మంచి విధంగా జీవించే విధంగా పెట్టు నాయన, వాళ్ళు చాలా రాంగ్ రూట్లో పెడుతున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు, నిజంగా ఇన్ని రకాల పాపాలు నా బిడ్డలు చేస్తున్నారు, అటువంటి విధంగా లేకుండా చూడు నాయన మనం ప్రార్థన చేస్తాం పెద్దవాళ్ళని. సో ఇప్పుడు భగవద్గీతలో మనము అనేక శ్లోకాల్లో మనం ఏం చెప్పుకుంటున్నామంటే, భక్తి మార్గంలో మీరు ఎంతైనా భక్తి చేయండి, కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు? మీరు ఆత్మశుద్ధి చేసుకునే మార్గంలోకి వెళ్ళాలి. ఎందుకంటే భగవంతుడు సూక్ష్మము, భగవంతుడు స్థూలము కాదు. ఇప్పటి వరకు మనం స్థూలములోకి వెళుతూ ఉన్నాం, కానీ సూక్ష్మంగా మనం ఏం చేస్తున్నామో అర్థం చేసుకోవటం లేదు. అందుకనే పదే గత 2-3 ఎపిసోడ్స్ నుంచి నేను రిపీట్ చేస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన విషయము. ఏమిటండి? మనం ఏం చేస్తున్నాం? స్థూలంగా కొన్ని అర్పిస్తున్నాం భగవంతుడికి. భగవంతుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ సంస్కార పరివర్తన, ఆత్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడము, పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవడము, రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఆత్మని శుద్ధి చేసుకోవటము, మనము ఆ విధంగా ఆ మార్గాన్ని సూచిస్తున్నాడు. కానీ మనం ఏమంటున్నాము?
ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా. ఆ విధంగా పాటలు పాడుకుంటున్నామండి. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా అని పాట పాడుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మశుద్ధి చేసుకుంటున్నారా? ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఏమి చేయకుండా ఫిజికల్ గా నువ్వు కొంత డబ్బిస్తాను, లేకపోతే గుంజీలు తీస్తాను, ప్రదక్షిణ చేస్తాను, మంత్రాలు చదువుతాను, 108 సార్లు ఈ విధంగా నేను ప్రదక్షిణ చేస్తాను, లేకపోతే ఒక 1000 కొబ్బరికాయలు కొడతాను, లేకపోతే ఎక్కడికో వెళ్ళి తీర్థయాత్రలు చేస్తాను. ఇవన్నీ కూడా చేసినా నీకు ఎటువంటి ఫలితము లేదు నాయనా. ఎందుకంటే ఇవన్నీ కూడా స్థూలంగా చేస్తున్నావు. కానీ దీనివల్ల నీ సంస్కార పరివర్తన జరగటం లేదు. అన్ని భగవంతుడికి ఇచ్చేస్తున్నావు. భగవంతుడా నా తరపున నువ్వు చెయ్యి. భక్తి యోగంలో ఎప్పుడన్నా మీరు భక్తుల గురించి స్పెషల్ గా ఒక చాప్టర్ పెట్టాడు. భక్తి యోగం ఎందుకు పెట్టాడు? భక్తి అంటే ఏంటి? డివోషన్. డివోషన్ అంటే ఏంటి? మూఢభక్తి కాదు, అంధవిశ్వాసంతో కూడుకున్న భక్తి కాదు, శ్రద్ధతో కూడిన భక్తి, సంపూర్ణ పరిచయంతో కూడుకున్న భక్తి. ఆ విధంగా చేస్తే అంటే లవ్ఫుల్ రిమెంబరెన్స్ ఆఫ్ గాడ్ అన్నమాట. భక్తి అంటే డివోషన్. డివోషన్ అంటే లవ్ఫుల్ డివోషన్, ట్రూత్ఫుల్ డివోషన్, ఆనెస్ట్ డివోషన్, ప్రిన్సిపల్ డివోషన్, లాఫుల్ డివోషన్. ఏదో ఒక సిద్ధాంతం ప్రకారంగా మనం వెళ్ళాలి. కానీ ఎవరు ఏది చెబితే ఓకే 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 అని ఇప్పటి వరకు చెల్లింది ఇంకా చెల్లదు. ఇక నుండి కానీ నేను తండ్రిగా చెప్తున్నాను, నేను చెప్పినట్లు నువ్వు చేస్తేనే నీకు గతి సద్గతి అంటున్నాడు. ఒకసారి మీ ముందు 2 శ్లోకాలు ఉంచుతున్నానండి. ఇదివరకే చర్చించుకున్నాము, ఒక విడిగా వేరే కోణంలో మనం చర్చించుకున్నాము. ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు? నీవు ఏమి చెయ్యాలి? భక్తి ఎంతైనా చెయ్యి. దానివల్ల నేనేమి అనటం లేదు, కానీ ఆ భక్తి మార్గంలోనే ఈ గుణాలు కూడా నీలో పెట్టుకో. 12వ అధ్యాయంలోని 13, 14 శ్లోకాలు రాసుకోండి. ముందుగా 2 శ్లోకాలు చదివేస్తాను, తర్వాత పదవిచ్ఛేదన చేస్తాను. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్తః సమీ ప్రియః. ఎందుకు ముఖ్యంగా ఈ శ్లోకాన్ని తీసుకున్నాను అంటే, ఈ విధంగా చేస్తే నీవు నా హృదయంలో కూర్చుంటావు, నాకు చాలా ప్రియమైనటువంటి భక్తుడిగా అవుతావు. అంటే ప్రియమైన భక్తుడి యొక్క లక్షణాలు చెప్తున్నప్పుడు ఆ విధంగా భక్తుడు మారాలా వద్దా చెప్పండి. అదేవిధంగా అన్ని శ్లోకాలు నేను చెప్పను కానివ్వండి. 12వ అధ్యాయంలోని 13 నుంచి 20 అండి. 13 నుంచి 20 ఇదివరకు చర్చించుకున్నాం పూర్తిగా. వేరే దృష్టికోణంలో చర్చించుకున్నాం. అర్థమైందండి. 13, 14, 15, 16, 17, 18, 19, 20 చదువుకోండి, మీకు అర్థమవుతుంది. కొంతమంది కొత్తగా అర్థం చేసుకున్న వాళ్ళు పాత ఎపిసోడ్స్ ని కూడా తిరగేయండి. అన్ని ఎపిసోడ్స్ ని సీరియల్ గా చూడండి. అర్థమైందండి. అక్కడ ఏమంటున్నాడు? ఎన్నో భక్తులకు ఉండవలసిన లక్షణాలు చెప్తున్నాడు. భక్తులకు 20 లక్షణాలు చెప్పాడు అక్కడ. అందులో మొత్తం అంతా 8 శ్లోకాల్లో 20 లక్షణాలు చెప్పాడు. 20 లక్షణాల్లో ఏ ఒక్క లక్షణాన్ని కూడా నేను తెచ్చుకోకుండా, ఏ భగవంతుడా ఏ కష్టం వచ్చినప్పుడు గట్టిగా అరిచేస్తే అయిపోతుందా? ఏ భగవంతుడు అనక్కర్లేదండి. కష్టములోనే భగవంతుడు గుర్తొచ్చినట్లయితే కష్టాలే వస్తుంటాయి. భగవంతుడు మర్చిపోతే కష్టం వస్తుంది. దుఃఖమే సిమరణ సబు కరే సుఖమే కరే న కోయి జో సుఖమే సిమరణ కరే ఓ దుఃఖ కాహే కోపాయి అంటాడు. ఎప్పుడు సుఖములో కూడా వాడు మంచి అదే విధంగా నిత్యము అనునిత్యం, అందుకనే సదా నిత్యము సతతం అన్నాడు కదా గీతలో. ఒక అరగంట చేస్తున్నావు, బాగానే ఉందనుకుని ఏదో ప్రొసీడ్ అయిపోతున్నావు, వంకర టింకర పనులు చేస్తున్నావు, సడన్ గా ఏదో ఒక గంభీరమైన విషయం వస్తుంది. ఏమంటే ఫలానా ఆయనకి బ్లడ్ క్యాన్సర్ అంటాడు, లేకపోతే ఫలానా ఆయన యాక్సిడెంట్ అయ్యిందని బస్సు కింద పడ్డాడు, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడంటారు, లేకపోతే అందరికి ప్రమోషన్ వచ్చిందండి, నాకు ప్రమోషన్ పోయిందని దిగాలుగా పడిపోయాడు. లేకుండా ఉంటే ఈ నాకు వచ్చినటువంటి ఆదాయం యాక్చువల్గా 50 లక్షల రూపాయలు రావాలి, ఎవడో తన్నుకుని పోయాడు అంటాం. ఇలాంటి గంభీరమైన సమస్యలు వచ్చినప్పుడు హే భగవంతుడా అంటాం. ఇది సహజము. అందుకని ఇటువంటి సందర్భంలో నేనేం చేయగలుగుతాను? నేను చెప్పాను, ఏబిసిడి మొత్తం చెప్పాను, ఏ టు జెడ్ అన్ని చెప్పిన తర్వాత ఏ అంటే ఏమిటి అడిగితే ఏం చెప్తాడు? అర్థమైందండి. ఇప్పుడు చూడండి ఒకసారి 25 గుణాల్లో నేను ఒక 5-6 గుణాలు చెప్తాను మీకు. అద్వేష్ట సర్వభూతానం అన్నాడు. ఎందుకన్నాడు? అద్వేష్ట సర్వభూతానం ఎందుకు? చాలా ముఖ్యమైన విషయం. సర్వభూతానం అంటే 850 కోట్ల మనుషులు. ఏ ఒక్కరి పట్ల నీవు ద్వేష భావము
ప్రదర్శించకూడదు. అది సాధ్యమేనా? ధార్మిక జగత్తులో సాధ్యమేనా అది? ద్వేషించకూడదు. అవతల వాడు మిమ్మల్ని తిట్టినా, కొట్టినా, ఏమి చేసినా కూడా మీరు చట్టం ప్రకారంగా చర్యలు తీసుకోవాలి కానీ మీరు వాడిని ద్వేషించకూడదు. ఎందుకంటే ఆధ్యాత్మిక జగత్తులో చాలా విషయాలు మనకి భగవంతుడు నూరి నూరి పోస్తున్నాడు జ్ఞానం ఆధారంగా. ఏం చెప్తున్నాడు? ఎందుకు ద్వేషించమండి? అవతల వాడు అరిచినా కూడా, ఇదివరకు ఎపిసోడ్ లో కూడా ఈ విషయం చర్చించుకోవడం జరిగింది. చాలా ముఖ్యమైన విషయం. అందుకనే ఆధ్యాత్మిక జగత్తులో ఉండే వాళ్ళకి టెన్షన్ ఉండదు. ఏం జరిగినా భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి అది చాలా ముఖ్యం. కాబట్టి ఎందుకు ద్వేషించకూడదు? ఎందుకంటే నేను భగవంతుని యొక్క సత్యమైన పరిచయాన్ని తెలుసుకొని భగవంతుడితో, పరమాత్మతో నేను యోగము చేస్తున్నాను. భగవంతుడి యొక్క శక్తులు, గుణాలు అనుభవం చేస్తున్నాను. అవతల వాడికి నాలెడ్జ్ లేదు. వాడు భౌతికంలో ఉన్నాడు, నేను అభౌతికము, ఆధ్యాత్మికంలో నేనున్నాను. నాకు వాడికి తేడా ఉండదా? అందుకని ఇప్పుడు ఏం చేస్తాడు? వాడి సంస్కారాల అనుగుణంగా వాడు యాక్ట్ చేస్తున్నాడు. ఇది ఒక నాటకము. ఈ నాటకములో వాడొక విలన్ పాత్ర, నేను హీరోని. అర్థమైందండి? హీరో ఏ విధంగా సినిమాలో ఎలా ఉంటాడు చెప్పండి? ఎంత హీరో ఎలా ఉంటాడు? ఎప్పుడు యాక్యురేట్ గా వెళ్తాడు, ఆనెస్ట్ గా వెళ్తాడు. సత్యమే సత్యమేవ జయతే అంటూ చివరికి సత్యమే గెలుస్తుంది కదా. అందుకని ఇక్కడ యాక్సెప్టెన్స్, యాక్సెప్టెన్స్, ఎక్స్పెక్టేషన్ కాదు. వాడి సంస్కారాల అనుసారంగా, ఎందుకంటే వాడికి ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, వాడు ధార్మికంగా ఏదో పూజా పునస్కారం చేసుకుని రామకృష్ణ అనుకుని టైం వెళ్ళదీస్తున్నాడు. అటువంటి వాడు వెంటనే వైలెంట్ గా రియాక్ట్ అవుతాడు. అయినప్పుడు మీరేం చేయాలి? ఒక్క క్షణం, ఒక్క ఒక్క క్షణం మీరు పరమాత్మని ధ్యానం చెయ్యాలి. అదే యోగం చెయ్యాలి. చేస్తే పరమాత్మ అంటాడు, ఏం పర్వాలే, వాడు కూడా నా బిడ్డనే, డోంట్ వరీ, సైలెంట్ గా ఉండు, వీలైతే శక్తి నువ్వు, లేకపోతే మౌనంగా ఉండు, వాడితో గొడవ పడద్దు. వాడు మాట్లాడితే, వాడు 4 ముక్కలు మాట్లాడితే నువ్వు 10 ముక్కలు మాట్లాడి అరవద్దు. వాడికి నీకు తేడా ఉంది కదా, నువ్వు పరమాత్మ తెలుసుకున్నావు, పరమాత్మ బిడ్డవి, వాడు అర్థం చేసుకోలేదు. అందుకని అది ఏమవుతుంది? న్యాచురల్ గా మనం ఎలాగ రోజు అభ్యాసం చేస్తూ ఉంటాం కదా, ఆత్మాభిమాన స్థితి. నేను ఆత్మని, శరీరము నాది, నేను ఆత్మని, ఆత్మలో ఉన్న గుణాలు, శక్తులన్నీ అనుభవంలోకి వస్తాయి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర అన్నాడు అక్కడ, కరుణ అన్నాడు. అర్థమైందండి? వాడితో మిత్రత్వాన్ని చేసుకునే విధంగానే నువ్వు ప్రవర్తించు. ఎవ్రీ వన్ యువర్ ఫ్రెండ్, దర్ ఇస్ నో ఎనిమీ అన్నమాట. ఎవరితో గొడవపడతావు? అందరూ కూడా పరమాత్మ సంతానము, ఆత్మపరంగా నాకు సోదరుడు. విశ్వమానవ సౌభ్రాతృత్వంలో వాడు ఉన్నాడు, నేను ఉన్నాను. యూనివర్సల్ బ్రదర్హుడ్ లో వాడు ఉన్నాడు, నేను ఉన్నాను. కనుక బ్రదర్తో ఎలా డీల్ చేస్తారండి మీరు? సపోజ్ మీ ఇంట్లోనే మీ బ్రదర్ వచ్చి ఏదో మాట అవుతుంటే మీరు ఏమైనా గట్టిగా మాట్లాడతారా? నా సోదరుడే కదా, తోడబుట్టిన వాడు కదా, రక్త సంబంధికుడు కదా, ఒక తండ్రి పిల్లలం కదా అనుకుంటారా, అనుకోరా? సేమ్ థింగ్ అండి. ఆధ్యాత్మికం వేరే కాదండి. ధార్మికము, భౌతికము, ఆధ్యాత్మికము ప్యారలల్. ఇక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా జరపమని భగవంతుడు మనల్ని ఆ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. అద్వేష్టా సర్వభూతానాం మైత్ర, కరుణ. కరుణ చూపించలేవా? నువ్వు అంత గొప్పవాడివా? నువ్వు ఎప్పుడు పాపం చేయలేదా? నువ్వు చాలా పురుషోత్తముడివా? నువ్వు భగవంతుడివా? నువ్వెప్పుడు కూడా విషయ వికారాల్లోకి వెళ్ళి అవతల వాళ్ళని నిందించలేదా? నీవెంత గొప్పవాడివి? ఏదో వాడు తప్పు చేసాడు చూపిస్తున్నావు, నీ 4 వేళ్ళు నీ వంక చూపించట్లేదా? అందుకని వాడితో ఫ్రెండ్షిప్ చేయి. మైత్ర, కరుణ, జాలి, కంపాషన్, మర్సీ చూపించు. అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార. ఇక్కడ నిర్మమో అంటే ఏంటి? ఈ దైహిక మోహాన్ని తగ్గించురా నాయనా. ఈ శరీరం అనేది వినాశి, ఎప్పుడు పోతుందో తెలియదు. ఇంకా ఆవేశంలోకి వచ్చి, ఇంకా టెన్షన్లోకి వచ్చి అరుచుకుంటే వెంటనే గుండె కూడా అయిపోవచ్చు, పెరాలిటిక్ స్ట్రోక్ రావచ్చు, కిడ్నీ ఫెయిల్ అయిపోవచ్చు, క్యాన్సర్ రావచ్చు, డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు. చెప్తున్నారుగా డాక్టర్లు. సైకోసోమాటిక్ జబ్బులు టేక్ ఓవర్ అవుతాయి. నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ అన్నాడు. ఈ కలియుగంలోనే సుఖము, దుఃఖం ఉంటుందండి. ఒకటే సుఖం, కాన్స్టెంట్ గా దుఃఖము ఉండదు, కాన్స్టెంట్ గా సుఖము ఉండదు. సమ దుఃఖ సుఖ. అందుకనే ఇది వస్తుంది పోతుంది. పర్మనెంట్ గా సుఖము లేదు, పర్మనెంట్ గా దుఃఖము లేదు. మీకు పర్మనెంట్ గా సుఖం ఎక్కడ వస్తుందండి? పర్మనెంట్ గా సుఖం మీకు సత్యయుగము, త్రేతాయుగంలో ఉంటుంది. అందుకని దాన్ని ఏమన్నారు తెలుసా? సుఖధామము అన్నారు.
దాన్ని సుఖధామం అన్నారు, దీనిని దుఃఖధామం అన్నారు. ఇది ఈ ద్వాపర కలియుగాల్ని దుఃఖధామం అన్నారు, దాన్ని సుఖధామం అన్నారు. అక్కడ పర్మనెంట్ సుఖమే, అక్కడ దుఃఖం ఇచ్చేవాడు ఎవడు లేడు, అందరూ ఒకే విధంగా చక్కగా దివ్యంగా ఉంటారు. అందుకనే స్వర్గం అని చెప్పారండి, అందరూ ఒకే రకంగా ఉంటారు. నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ క్షమీ అన్నాడు, చూసారా? క్షమించవయ్యా, ఏం పర్వాలేదు, క్షమించు. ఎంత ఎంత జ్ఞానం ఇస్తున్నాడు చూడండి పరమాత్మ మనకి, క్షమించు పర్వాలేదు. తర్వాత ఏమన్నాడు? సంతుష్ట సతతం, సంతుష్టత. ఎందుకంటే ఆత్మ నిండుగా ఉంది కదా, చాలు. ఈ యొక్క జన్మకి నీకు ఆత్మ నిండుగా ఉండడమే కావాలి, శరీరం నిండుగా లేకపోయినా పర్వాలేదు. ఒక వ్యక్తి ఉన్నాడు, కేవలం 10,000 సంపాదించుకుంటున్నాడు, పరమాత్మతో చాలా క్లోజ్ అయిపోయాడు, ప్రతిరోజు క్లాస్కి వస్తాడు, నిత్యము ఆధ్యాత్మిక చింతనలో ఉంటాడు, ఆత్మ అభ్యాసం చేస్తాడు, పరమాత్మతో ఆడుకుంటాడు, పరమాత్మతో మాట్లాడుకుంటాడు, చక్కటి జీవితం పొందుతున్నాడు. ఆయనకి భార్య బిడ్డలు ఉన్నారు, కానీ ఇంకొక ఆయనకి 1000 కోట్లు ఉన్నాయి, కానీ పరమాత్మ చింతన లేదు, ఆత్మ చింతన లేదు, దైహికంగానే ఉన్నాడు. ఇప్పుడు ఎవరు మంచి పాత్ర తీసుకుంటారండి? ఎవరు ఆనందంగా ఉంటారు? ఈ జన్మలో కూడా ఈ 10,000 సంపాదించుకున్న ఆయన ఆనందంగా ఉన్నాడు, ఈ జన్మలో కూడా ఈ 1000 కోట్లు ఉన్నటువంటి వ్యక్తి ఇంకా అలజడిలోనే, టెన్షన్లోనే, రోగాలతో ఉండి వీడు ఇంకా నిండు ఆయుష్తో బతుకుతాడు. వీడు మధ్యలో ఏ 40కో 50కో 60కో అట్లా వచ్చి పోతాడు. సంతుష్ట, అందుకనే సంతుష్టత అనే పదం ఎందుకు వాడాడు? సంతుష్ట సతతము అన్నాడు, ఎల్లప్పుడూ సంతుష్టంగా. ఏమి పోలేదయ్యా, ఏమి పోలేదు, నువ్వు ఏమి తీసుకుని వెళ్ళవు, ఊరికినే నీతో కూడా రాని వస్తువుల సమీకరణ గురించి నీ సమయాన్ని వృధా చేయవద్దు నాయన. నిండుగా దివ్య గుణాలు, దివ్య శక్తులు, 26 దివ్య గుణాలు, ఆ శక్తులు మొదటి 3 శ్లోకాలు 16 అధ్యాయంలో చక్కగా వివరించడం జరిగింది. అవన్నీ పెట్టుకున్నావా? డోంట్ కేర్. సంతుష్ట సతతం యోగి అన్నాడు, సరే భోగి అని లేదు, భోగి అంటే మళ్ళీ రోగిగా మారతాడు. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ అన్నాడు. ఏమంటున్నాడండి? నేను ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ సంతానాన్ని, నాలో దివ్య గుణాలు నింపాడు పరమాత్మ, ఆ దివ్య గుణాలతో నేను నా జీవితాన్ని సాగిస్తున్నాను, ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, నిండుగా ఉన్నాను, పూర్తి ఆయుష్ బ్రతుకుతాను, నిరంతరం పరమాత్మ చింతనలో ఉంటాను. ఇదనమాట సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ. చివరికి ఏమన్నాడండి? నీవు చేయవలసింది ఏంటి? ఏమి చేయకుండా కొబ్బరికాయ కొడతాను వెళ్ళిపోతానంటే కుదరదండి. మై అర్పిత మనోబుద్ధిని, మనసు బుద్ధి నాకు అర్పించు. ఈ మనసు బుద్ధి నాకు అర్పించినట్లయితే మై అర్పిత మనోబుద్ధి, అటువంటి భక్తుడు నాకు చాలా ఇష్టము. యోమద్భక్త సమీ ప్రియ అన్నాడు. అర్థమైందండి? ఇది లోతైనటువంటి తత్వము. అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ మై అర్పిత మనోబుద్ధి. 11 ఉన్నాయండి గుణాలు. ఈ 11 గుణాల్లో ఒక్క గుణం కూడా మనం తెచ్చుకోకుండా కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతూ చివరికి ఏదో కష్టం వచ్చినప్పుడు భగవంతుడా అనటం, ఒక ఏడుపు ఏడవటం, నలుగురు సింపతి కోరుకోవడం, ఇవన్నీ అవసరం లేదండి. పరమాత్మక రక్షణలోకి రమ్మంటున్నాడు. కేవలం మీరు చేయవలసిందల్లా బుద్ధినిద్రాన్ని తెలుసుకుంటే ఆత్మ యొక్క ఉనికి తెలుస్తుంది, పరమాత్మ యొక్క ఉనికి తెలుస్తుంది. రాజయోగము ద్వారా ఆత్మ పరమాత్మతో సంబంధము, మనసు బుద్ధి ద్వారా మై అర్పిత మనోబుద్ధి అన్నాడు, చూసారా? మై అర్పిత మనసు బుద్ధి ద్వారా పరమాత్మతో కనెక్ట్ అయినట్టయితే మనం పరమాత్మకి చాలా క్లోజ్ గా అవుతామండి. ఇప్పుడు ఇది తత్వము. ఇప్పుడు భగవద్గీత శ్లోకంలో ఏమి వర్ణించడం జరిగిందో మనం చెప్పుకుందాం. తదుపరి శ్లోకాలు నేను చెప్పడం లేదు, మిగతా మీరు చదువుకోండి. 15, 16, 17, 18, 19 ఇదివరకే మనం చర్చించుకున్నాము. మీకు అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం చెయ్యాలి. మనం ఏమి చేయకుండా, భగవంతుడు చెప్పిన మాటలు వినకుండా, భగవాను వాచని అలాగ తేలిక కొట్టి పారేస్తూ ఏదో మనుషులు చెప్పిన విధానంలో నడుచుకుంటూ పఠన పారాయణ శ్రవణం ద్వారా ఆత్మ సంస్కరించబడదన్న విషయం తెలుసుకోండి. ఒక్కసారి ఈ యొక్క శ్లోకాన్ని చదువుకొని మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. భగవాను వాచ 12వ అధ్యాయంలోని భక్తి యోగము 13, 14 శ్లోకాల యొక్క తాత్పర్యం. ఏ ప్రాణియందును ద్వేషభావం లేనివాడును, పైగా సర్వ ప్రాణుల యందును అవ్యాజమైన ప్రేమ, అవ్యాజమైన, అర్థమైందండి? అవ్యాజమైన ప్రేమ, కరుణ కలవాడును, మమత అహంకారములు లేనివాడును, సుఖము ప్రాప్తించినను దుఃఖము ప్రాప్తించినను సమభావము కలిగి ఉండువాడును, క్షమా గుణము కలవాడును,
అంటే ఇక్కడ బ్రాకెట్లు ఏమిచ్చాడండి? అపరాధికిని అభయమును ఇచ్చువాడు, అపకారికి ఉపకారము నెపమన్నక చేయువాడు నేర్పరి సుమతి ఉంది సార్, సుమతి శతకములో. ఆ విధంగా అపకారం చేస్తారండి. వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారండి. అజ్ఞానంలో ఉన్న వాళ్ళు అపకారం చేస్తారు. మీరు అజ్ఞానంలో లేరు, మీరు జ్ఞానంలో ఉన్నారు కంప్లీట్. కాబట్టి మీరేం చేయాలి? అపకారికి కూడా ఉపకారం చేస్తే మీరు భగవంతుడికి చాలా ప్రియంగా అవుతారంట. అపరాధికిని అభయమును ఇచ్చువారు అంటే క్షమాగుణం అంటే అదనమాట. సర్వకాల సర్వావస్థల యందును సంతుష్టుడయుండు యోగియు. సర్వకాల సర్వావస్థల యందును సంతుష్టుడయుండు యోగియు శరీరేంద్రియ మనస్సులను వశమునందుంచుకునినవాడు నాయందు దృఢమైన నిశ్చయము కలవాడును. అర్థమైందండి? ఆత్మ అన్నాడు కదా, ఏమన్నాడు ఇక్కడ? యథాత్మ దృఢ నిశ్చయం అంటే పరమాత్మ. అక్కడ ఆత్మ వస్తుంది, పరమాత్మ కూడా వస్తుంది. అర్థమైందండి? నాయందు దృఢమైన నిశ్చయము కలవాడును అయ్యి నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు అన్నాడు. ఇక్కడితో మనం చర్చని ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్లో మనం మరొక శ్లోకంలోని లోతైన తత్వాన్ని స్పష్టంగా అర్థం చేసుకుందాం. భగవద్గీతలో తత్వాన్ని అర్థం చేసుకుంటే మనలో పరివర్తన వస్తుంది, సంస్కార పరివర్తన జరుగుతుంది. ఎక్కడ మీరు ఏ శాస్త్రమైనా చదువుకోండి, మీరు సంస్కార పరివర్తన దిశగా మీరు అడుగులు వేయాలి. ఇది అంతిమ సమయము. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది, కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది అని సాక్షాత్తు భగవంతుడే మనకి తెలియజేస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయం 19వ శ్లోకంలో స్పష్టం చేయడం జరిగింది. బహునాం జన్మనాం అంతే అని అన్నాడు. స మహాత్మ సుదుర్లభ అంటాడు మన అందులోనే. అది నేను ఎంత చెప్పినా కూడా ఆ గ్రహించేవాడు చాలా కష్టంగా నాకు దొరుకుతారు అంటాడు. ఏమైందండి? అందరికీ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వాన్ని సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.